గైస్, జెమినై ఏఐ ప్రో ఫ్రీగా కావాలంటే 1 ఇయర్ వెంటనే ఈ సైట్ ఓపెన్ చేయండి. ఇంకాగ్నిటోలో ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ జీమెయిల్ తోటి సైన్ ఇన్ చేయండి. సో జీమెయిల్తో వన్స్ సైన్ ఇన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. జెమినై 1 ఇయర్ ఫ్రీగా. సో మీ దగ్గర స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే వెళ్ళండి గుడ్, లేకపోతే నో ఇష్యూస్. మన దగ్గర ఉన్న ట్రిక్తో స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే 100% ఇది వర్కౌట్ అవుతుంది. 12 months మనకి ఫ్రీగా వస్తుంది అనమాట. సో ఏఐ ప్రో అనేది ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. సో మనకి ఇక్కడ ఫస్ట్ వెరిఫై అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే 1 న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు కావాల్సిన వెరిఫికేషన్ మొత్తం ఇక్కడనే చేయాలి. సో మనము స్కూల్ దగ్గర పంజాబ్ యూనివర్సిటీ అని చెప్పి టైప్ చేయండి. మొత్తం ఇదంతా ఇంకాగ్నిటోలో చేయండి. సో ఇక్కడ పంజాబ్ యూనివర్సిటీ అని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా మీ నేమ్ ఇచ్చేయండి. సో ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసిన. సో నేమ్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాము, మంత్, డే, ఇయర్ మాత్రం 2003 నుంచి 2006 మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. సో నేను ఇక్కడ డేట్ ఇచ్చేసిన. సో 2004 ఇస్తున్నాను ర్యాండమ్గా, 2003 నుంచి 2006 మధ్యలో. సో నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ దగ్గర మనకు పర్టికులర్గా ఫాలో అయ్యేది ఒకటి స్టెప్ ఉంది. ఏంటంటే 21 BCS ఇచ్చిన తర్వాత ఏదైనా 4 digits ఇవ్వండి మీకు నచ్చినది. కానీ 21 BCS మాత్రం కామన్గా ఉండేలా చూసుకోండి. ఈ 4 digits మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత @cuchd.in. సో వన్స్ మీరు ఈ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై అని ఎనేబుల్ అవుతుంది. కానీ అది ఇప్పుడే మీరు క్లిక్ చేయొద్దు. ఇంకో స్టెప్ ఉంది, అది ఫాలో అయిన తర్వాత, అది కంప్లీట్ చేసిన తర్వాత మనం ఇక్కడ వెరిఫై చేద్దాం. సో దానికోసం మళ్ళీ ఇంకో ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయండి. సో ఈ ట్యాబ్లో మనము ఐడి కార్డు లేని వాళ్ళ కోసం, ఇది ఐడి కార్డు ఉంటే వెళ్ళండి గుడ్, మీరు చేసుకోవచ్చు. ఈ ట్రిక్ అనేది మనకి లేని వాళ్ళ కోసము. సో ఇక్కడ మనము స్టూడెంట్ ఐడి కార్డ్ జనరేషన్ టైప్ చేసిన తర్వాత ఈ సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్లో మనము ఐడి కార్డ్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో ఇంటర్ఫేస్ ఇట్లుంటుంది. మనం ఇక్కడ వర్టికల్గా ఒకటి రెక్టాంగులర్గా స్టైల్ ఉంది. సో నేను ఇక్కడ ఫస్ట్ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. కిందకి కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ నేమ్ ఉంది కదా, మనం ఆల్రెడీ అక్కడ వెరిఫికేషన్ ట్యాబ్లో ఇచ్చిందే ఇక్కడ మనకు సేమ్ మ్యాచ్ అవ్వాలి. సో అందుకు సేమ్ అక్కడికి వెళ్ళిపోండి. నేమ్ అనేది కాపీ అండ్ పేస్ట్ యాజ్ ఇట్ ఈస్గా అదే నేమ్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ అదే నేము ఇచ్చేసిన. నెక్స్ట్ స్కూల్ కూడా సేమ్ మనం అక్కడ ఏమి ఇచ్చినామో అదే Ctrl+A, Ctrl+C, Ctrl+V సేమ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో మనకి ఇక్కడ లోగో అనేది వీలా ఉంది కదా, ఆ లోగో సెలెక్ట్ చేసుకోండి. సో లోగో అయిపోయింది, నేమ్ అయిపోయింది. ఫోటో కావాలి. ఫోటో కోసం ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయండి. సో మనకి ఇక్కడ ఫోటో కావాలి. దానికోసం ఇండియన్ మేల్ స్టూడెంట్ అని చెప్పి ఫోటో పింట్రెస్ట్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ అయిపోతే ఇక్కడ ఇమేజెస్ డిస్ప్లే అవుతాయి. ఏదైనా ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ర్యాండమ్గా ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నా. సో నేను ఇక్కడికి వచ్చి చూస్ ఫైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్న ఒక ర్యాండమ్ పిక్ని అప్లోడ్ చేస్తున్నా, స్టూడెంట్ ఫోటో. ఇక్కడ లోగో ఆల్రెడీ ఇచ్చేసినాం కాబట్టి క్లాస్లో CSE అని ఇచ్చేస్తున్నా. రోల్ నెంబర్ మాత్రం మీరు సేమ్ ఆ వెరిఫికేషన్ ట్యాబ్కి వెళ్ళిపోండి. ఇంతకుముందు మనము ఎంటర్ చేసినాం కదా, ఈమెయిల్ అడ్రస్ @ ముందు ఉన్నది మొత్తం కాపీ చేయండి, అది ఇక్కడ పేస్ట్ చేసేయండి. మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఉండేటట్టు మ్యాచ్ అవ్వాలి. సో నేను డేట్, మంత్, ఇయర్ అక్కడ ఇచ్చినట్టే ఇక్కడ ఇస్తున్నా. మనకి కార్డ్ ఇష్యూ ఇయర్ 2025 ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ అడ్రస్ అడుగుతుంది కదా, ఇంతకుముందు మనం ఇచ్చిందే జస్ట్ కాపీ పేస్ట్. ఇక్కడ పైన ఇచ్చినాం కదా మనము, అక్కడ నుంచి కాపీ చేసుకొని అదే మళ్ళీ సేమ్ కాపీ చేసి ఇచ్చేయండి. నేమ్ విత్ అడ్రస్ ఉన్నది కదా, అది అక్కడ పేస్ట్ చేసేయండి. ఫోన్ నెంబర్ ర్యాండమ్గా ఏదైనా 10 digits ఎంటర్ చేయండి. సో 10 digits ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇమీడియట్గా కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయిన వెంటనే మనము ఇలా ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని
మనకు అక్కడ ఎక్కడైతే లాస్ట్ స్టెప్ ఆపినామో అక్కడ నుంచి వెరిఫికేషన్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ చేస్తుంది ఇది. సో డౌన్లోడ్ అయిన వెంటనే అక్కడికి వెళ్ళిపోదాము, సేవ్ యాస్. సో నేను ఇక్కడ సేవ్ చేసేసుకుంటున్నా. నెక్స్ట్ ఆ ట్యాబ్కి వెళ్ళిపోదాము. ఇక్కడ మనము కంటిన్యూ చేయాలి వెరిఫై. సో వెరిఫై అని చేసిన తర్వాత యాడ్ డాక్యుమెంట్స్, మనము ఇక్కడ అప్లోడ్ చేయాల్సింది ఐడి కార్డ్. మనం డౌన్లోడ్ చేసుకున్న ఐడి కార్డ్ని ఇక్కడ అప్లోడ్ చేసేయండి. చేసిన వెంటనే సబ్మిట్ అన్న వెంటనే మీకు ఇలా 20 సెకండ్స్ లోపు వెరిఫై అయిపోతుంది. కొంతమందికి 1 అవర్ కూడా తీసుకుంటుంది. రిఫ్రెష్ చేసి చెక్ చేసుకోవచ్చు పేజ్. ఇక్కడ నాకు వెరిఫై అయిపోయింది, యూ హ్యావ్ బీన్ వెరిఫైడ్. సో 1 ఇయర్కి మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం గెట్ గూగుల్ AI Pro మీద క్లిక్ చేయండి వెరిఫై అయిన వెంటనే. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి గెట్ స్టూడెంట్ ఆఫర్ అని ఉంటుంది 12 months కోసము. సో మనం ఇక్కడ పేమెంట్ అనేది చేస్తాము. ఆ పేమెంట్ అనేది ఆఫ్టర్ 12 months కోసము. అప్పుడు మనము రెన్యువల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సో మనం దానికోసం 2 rupees అనేది డిడక్ట్ అయ్యి మళ్ళీ క్రెడిట్ బ్యాక్ అయిపోతాయి. సో కార్డు చేసుకోవచ్చు, లేదంటే మ్యాక్సిమం యూపీఐ కదా అందరిది. సో యూపీఐ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నేమ్ ఇవ్వాలి. సో నేమ్ ఏదైతే ఇచ్చినామో అదే నేమ్ ఇచ్చేస్తాము. అది ఇస్తే సేవ్ అండ్ ఇక్కడ సేవ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. సో మనం ఈ విధంగా మనము పే చేయొచ్చు. సో మనకు ఆఫ్టర్ 12 months ఇలా 1950 per month అవుతుంది అన్నమాట. సో ఇక్కడ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే మనకి సబ్స్క్రైబ్ అయిపోతుంది ఎమ్మడే. సో 12 months ప్లాన్ మనకి యాక్టివేట్ అవుతుంది ఇక్కడ పేమెంట్ అయిపోగానే. సో 2 rupees అనేది మళ్ళీ క్రెడిట్ బ్యాక్ అయిపోతాయి. సో దీని తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇది క్యాన్సిల్ చేయాలి. సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసిన వెంటనే మనకి 12 months అది అలానే ఉంటుంది ఫ్రీ సబ్స్క్రిప్షన్. సో ఇది మాత్రం వద్దనుకున్న వాళ్ళు ఇక్కడ వెంటనే క్యాన్సిల్ చేసుకొని ఆ 12 months ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఎంజాయ్ చేయొచ్చు. సో దానికోసం ఈ సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు సబ్స్క్రిప్షన్ అనేది చూపిస్తుంది. ఈ సైట్ ఎంటర్ చేయగానే ఇక్కడ మనం క్యాన్సిల్ అనేది చేస్తే 12 months ఫ్రీ సబ్స్క్రిప్షన్ మనం ఎంజాయ్ చేయొచ్చు. సో గూగుల్ AI Pro ఈ విధంగా మనకు స్టూడెంట్ ఐడి కార్డ్ లేకపోయినా ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు 12 months. సో స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. క్యాన్సిల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మర్చిపోకుండా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.